హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ 1819. ఈ రోజు నా వీడియో ఏంటంటే పాలు ఆనపకాయ కూర అండి. ఈ కూర ఎక్కువగా బాలింతలకు చేసి పెడతారండి. ఇంకో విషయం ఏంటంటే కూరల్లో నాకు నచ్చని కూర కూడా ఇదేనండి, కానీ ఇప్పుడు నచ్చుతుంది. ఇది ఎలా చేశానంటే, ఒక గిన్నెలోకి ఆనపకాయ ముక్కల్ని వేసుకుని ముక్కలని ములిగే వరకు వాటర్ వేసుకుని చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత చెక్ చేసుకోవాలండి. ముక్క ఉడికిందో లేదో చూసుకుని వాటర్ నుంచి ముక్కల్ని సెపరేట్ చేసేసుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని గ్లాసుడి పాలు వేసి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పాలు ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.